రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. భవిష్యత్తు విషయంలో ఎప్పటికీ కూడా గొప్పలు చెప్పుకోకూడదు. ఈరోజు చాలామంది రేపటి దినమును బట్టి ఈరోజు అతిశయపడుతుంటారు. అంటే ఏం జరుగుతుందో తెలియదు, ముందుగా ఎలా ఉండబోతుందో తెలియదు. కనుక ఈరోజు గర్వం పడడము అనగా భవిష్యత్తు గురించి గొప్పలుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. అంటే రేపటి దినం గురించి అతిశయపడద్దు. ఎందుకని నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఈరోజు భవిష్యత్తుని ఎవరు నిర్ణయిస్తారు? అది మన చేతుల్లో లేదు. అందుకు గాను ఈ దినమును బట్టి నీకు దేవుడు అప్పగించిన దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప రేపు నీ చేతుల్లో లేదు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కనుక దాని గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడం కానీ అతిశయపడడం కానీ ఇవేమీ చేయకుండా నువ్వు ఉండాలి. ఇదే ప్రస్తావన కొత్త నిబంధనలు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మన జీవనం అనేది నీటి బుడగ లాంటిది, కొద్దిసేపు ఉండి అంతలో మాయపైపోయే జీవితం ఎలాంటిదట? క్షణికమైందని బైబిల్ చెప్తుంది. అంటే కొంతకాలం ఉంటుంది, తర్వాత మాయమైపోయేటటువంటి ఈ జీవితం. దీని గురించి నీవు ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు వేసుకొని, అంటే నువ్వు వ్యాపారాలు చేసుకొని లాభాలు సంపాదించుకో, ఇది బైబిల్ దీనికి వ్యతిరేకం కాదు. కానీ నీ జీవితానికి ఒక ఆధారము దేవుడు. నువ్వు దేవునికి మొదటి స్థానమును, మొదటి ప్రాధాన్యతను ఇవ్వకుండా వ్యాపారానికో, లాభాలకో, డబ్బు కొరకో, లోకంలో ఉన్న పేరు కొరకో నీవు నీ జీవితానికి మొదటి స్థానాన్ని నువ్వు ఇస్తున్నందుకు దేవుడు అంటున్నాడు, నీ జీవనం ఏ పాటిది, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? అయితే ఈ క్షణికమైన జీవితం కొద్దిసేపు ఉండి అంతలో మాయమైపోతుంది. ఎప్పుడు ఈ లోకం నువ్వు విడిచిపెడతావు తెలీదు, ఎప్పుడు ప్రాణం పోతో తెలీదు. అలాంటి జీవితానికి దేవునికి 2వ స్థానం, 3వ స్థానం ఇచ్చుకుంటూ నీ లైఫ్లో దేనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావు? అందుకొరకే మనము దేవుని మీద ఆధారపడాలి. మన భవిష్యత్తు మనం నిర్ణయించలేం, అది దేవుని చేతిలో ఉంది కనుక ఆయన మీద మనం ఆధారపడాలి.